విద్యార్థుల పోరాటం గెలిచిందనుకోవచ్చా? ఎందుకంటే దాదాపు వాళ్ళు 15, 20 రోజుల నుంచి కూడా ఒక పోరాటం చేస్తా ఉన్నారు. మా భూమి మాకే కావాలంటూ కూడా. ఎప్పుడైతే తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడారో నాకైతే నేను దగ్గరుండి చూసాను. నాకైతే రోమాలు ఎక్కిపుడ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? మీరన్నట్టు విద్యార్థుల యొక్క ఐక్యత ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు, సమాజంలో ఉన్నటువంటి అనేక మందిని, ముఖ్యంగా పర్యావరణ ప్రియులని, పర్యావరణవేత్తలని, రాజకీయ నాయకులను, వివిధ పార్టీలను, సమాజంలో బుద్ధిజీవులుగా చెప్పబడే వాళ్ళందరికీ కూడా ఒక రకంగా వాళ్ళు మేల్కొల్పినట్టే. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ అంశం వరకు, తెలంగాణ అంశానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ముడిపడి ఉన్నటువంటి అంశం అది. తెలంగాణ 69 ఉద్యమం తర్వాత, 72 జయాంధ్ర ఉద్యమం తర్వాత, ఆ రోజు జరిగినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందనేది మనందరికీ తెలుసు. అంటే తెలంగాణ ఉద్యమానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మధ్య చాలా దగ్గరైనటువంటి అనన్యాభావ సంబంధం ఉన్నది. ఆ ఉద్యమే 69 ఉద్యమం లేకపోతే, 72 ఆ జయాంధ్ర లేకపోతే, 69 లేకపోతే 72 లేదు, 72 ఈ రెండు లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లేదు. ఆ రోజు 1974లో ఇందిరాగాంధీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి ఆ రోజు ఇచ్చినటువంటి ఒప్పందంలో భాగంగా, హామీల్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఢిల్లీ వాళ్ళు ప్రతిపాదన చేస్తే, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రతిపాదించబడినటువంటి, మొదలు వేరే దగ్గర ప్రతిపాదించిండ్రు, అది తక్కువ భూమి అని, ఈ గోల్కొండకు దగ్గరలో ఉన్నటువంటి భూమిని ప్రతిపాదిస్తే, అక్కడ వద్దు, అది తక్కువ భూమి ఉన్నది, అక్కడ ఓల్డ్ సిటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఈ కొంత దూరంగా ఉండేటువంటి భూమి అయినటువంటి, ఆనాడు ఇవన్నీ కూడా సర్ఫకాజ్ భూములే. దాదాపుగా హైదరాబాద్ చుట్టూ, అంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాగా చెప్పబడే 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మేడ్చల్, మల్కాజిగిరి కానీ, రంగారెడ్డి కానీ, వికారాబాద్ కానీ, ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి, లేకపోతే హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో దాదాపు 33,000 ఎకరాల సర్ఫకాజ్ భూములు ఉన్నాయి. ఇది అత్యంత విలువైనటువంటి భూములుగా ఈరోజు మనందరికీ కనపడతా ఉన్నది. హైదరాబాద్ మీద ఇంత పెద్ద ప్రేమ, ఇంత పెద్ద ఒక రకమైనటువంటి ఆ సెంటిమెంటు ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఉందంటే భూమి మీదనే. హైదరాబాదును వదిలిపెట్టి పోకపోవడానికి శతవిధాల వాళ్ళు ప్రయత్నం చేసింది అంతా కూడా, వాళ్ళకి ఆంధ్ర ప్రాంతం మీద ప్రేమ లేదని కాదు, కానీ హైదరాబాద్కు ఉన్నంత భూమి ఈ దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి లేదు. అది కూడా మళ్ళీ ఎత్తు పల్ల ప్రాంతంలో ఉంది కాబట్టి, సమశీతోష్ణ స్థితిలో ఉంది కాబట్టి, అనుకూల వాతావరణం ఉంది. ఎందుకంటే దగ్గరే వికారాబాద్ అటవీ ప్రాంతం ఉన్నది. మన దగ్గర ఇప్పుడు ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిగా చెప్పబడే అనేక రకాలైనటువంటి ఈ భూములు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా హైదరాబాద్ని పర్యావరణ సమతుల్యాన్ని పాటించడానికి ఉపయోగపడ్డాయి. మనం చూసిన కేబీఆర్ పార్కు ఎంత గొప్పగా అది వాతావరణ కాలుష్యం లేకుండా, ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, రెడ్డి హిల్స్ ఆ ప్రాంతాన్ని కాపాడుతూ ఉన్నది. అట్లా ఈ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి, అది దాని పేరే కంచెకు గచ్చిబౌలి. అంటే కంచె అంటే మనందరికీ తెలుసు, తెలంగాణలో తెలియనోడు ఎవరు లేడు. రైతులకైతే ఇంకెక్కువ తెలుసు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి, బుద్ధిజీవులని, ప్రొఫెసర్లని, మేము డాక్టరేట్ అని చెప్పుకుంటాడు, కంచె అంటే ఏందో తెలియకపోవచ్చు, కానీ రైతులకి, రైతు కూలీలకి, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవాని ప్రతి వారికి, అంటే పశువుల మేత కోసం కావచ్చు, లేకపోతే జంతువుల సంరక్షణ కోసం కావచ్చు, ముఖ్యంగా జంతు సంరక్షణ కోసం కేటాయించబడినటువంటి వినియోగించబడేటువంటి ప్రాంతాన్ని కంచె అంటారు. అది పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, లేకపోతే విషసర్పాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి ఆ ప్రాంతం, ఆ టెరైన్, ఆ భౌగోళిక ప్రాంతం వాటికే ఉపయోగపడతా ఉంటుంది అన్నట్టు, దాన్ని కంచె అంటారు. అయితే ఇక్కడ మనం ఈ కంచె గచ్చిబౌలి ప్రాంతంలో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ 74లో సుమారు 2324 ఎకరాల 5 గుంటలు ఏదో అంటా ఉన్నారు, దాన్ని
ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గెజిట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గెజిటు ద్వారా కేటాయించబడినటువంటి భూమి దానికోసం అని. అది ఇప్పుడు గెజిట్ చూసినా మన అందరికీ తెలుస్తుంది. అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడే ఒక విద్యా సంస్థకి అప్పజెప్పినప్పుడు మామూలుగా ఎక్కడైనా కానీ గెజిట్ రూపంలోనే విడుదల చేస్తారు. ఇప్పుడు చాలా చోట్ల R&Bకి ఇచ్చినప్పుడైనా, లేకపోతే ఇరిగేషను కోసం ఇచ్చినప్పుడైనా, లేకపోతే మన నేషనల్ హైవేస్కి భూములు ఇచ్చినప్పుడైనా, లేకపోతే ఇంకా అనేక రకాల మార్పిడి, ప్రభుత్వ భూమి ఇతర డిపార్ట్మెంట్లకు మార్పిడి జరిగినప్పుడు, ఇతర అవసరాల కోసం మార్పిడి జరిగినప్పుడు గెజిట్ రూపంలోనే ఇస్తారు. సేల్ అగ్రిమెంట్ ఉండదు, గెజిట్ రూపంలోనే ఇస్తారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తేనేమో అప్పుడు సేల్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంటు, అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు, లేకపోతే దేవాదాయ శాఖ డిపార్ట్మెంటు, లేకపోతే వక్ఫ్ బోర్డు డిపార్ట్మెంటు, లేకపోతే ఇట్లా అనేక రకాల డిపార్ట్మెంట్ల చేతులు ఏదైతే భూమి కేంద్రీకరణంగా ఉన్నదో, ఇప్పుడు ఎండోన్మెంట్ చేతిలో చాలా భూములు ఉన్నాయి. లక్షల ఎకరాల భూమి ఉంది తెలంగాణలో. ఎండోన్మెంట్ చేతిలో లక్షల ఎకరాల భూమి ఉంది. అంటే వక్ఫ్ బోర్డు చేతిలో కూడా చాలా భూమి ఉంది. అట్లనే ఇప్పుడు ప్రభుత్వ భూమిగా చెప్పబడే భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అయితే మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఆ భూములు ప్రత్యేకంగా నిజాము ఆధీనంలో ఉండబడి బ్లూ బుక్ అనేది ఆ రోజుల్లో, అంటే నిజాము ఇక్కడి నుంచి అది సరెండర్ అంటారా, పారిపోయిందంటారా, ఏదన్నా కానీ మొత్తానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆ అగ్రిమెంట్ల ద్వారా ఏదైతే ఇవ్వబడిన భూములు, సర్ఫకాజ్ భూములు ఉన్నాయో, పైగా భూములు ఉన్నాయో, ఇట్లా అనేక రకాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములని ప్రభుత్వము డిఫరెంట్ పద్ధతుల్లో హ్యాండ్ ఓవర్ చేసుకుంది. కొన్నేమో వక్ఫ్ బోర్డులకు వెళ్ళిపోయినాయి, కొన్నేమో ఈ విధంగా బ్లూ బుక్లోకి వచ్చినాయి, కొన్నేమో ప్రభుత్వ భూములుగా నమోదైనాయి. ఇట్లా అనేక రకాలుగా నమోదైనటువంటి భూములు అవి బ్లూ బుక్లోకి ఎంటర్ అయినాయి. అయితే ఎంటర్ అయినప్పుడు అప్పుడు 54లో జరిగిన పని ఇదంతా. తర్వాత ఇంకా అట్లే కొనసాగినప్పుడు 74లో ఇచ్చిన తర్వాత అది గెజిట్ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అంతా ఏంటి, మన జరుగుతున్నది ఏంది, సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద భూమి రెవెన్యూ రికార్డు లేదు అనే ఒక ఏకైక కారణం వల్ల ఈరోజు ఇంతమంది ఇన్ని రకాలైనటువంటి చర్చలకి తావిచ్చినట్టు అయిపోయింది. కానీ నాకు తెలిసినంత వరకు, నా అవగాహన ప్రకారము, ప్రభుత్వము ఒక గెజిట్ విడుదల చేసి, అంటే ఒక వెల్ఫేర్ యాక్టివిటీ కోసం, అంటే విద్య కానీ, వైద్యం కానీ, లేకపోతే రవాణా వ్యవస్థ కానీ, ఇంకా ఇతర ఏదైతే ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ కోసం భూములు ఇచ్చినప్పుడు అనేక ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా భూములు ఇచ్చింది గెజిట్ రూపంలో. బయట వాళ్ళకు కూడా, ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు చాలామందికి గెజిట్ రూపంలో ఇస్తారు. మరి గెజిట్ రూపంలో ఇచ్చిన తర్వాత ఇవాళ ఒక తిరకాసు పెట్టి, మీకు సేల్ అగ్రిమెంట్ కాలేదు, మీకు టైటిల్ లేదు అనే ఒక నెపంతో మాట్లాడుతున్నారంటే, అరే ఇచ్చిందే నువ్వు కదా, నీ ప్రభుత్వం కదా, ప్రభుత్వం గెజిట్కి ఏం విలువ లేదా? ప్రభుత్వము ఒక గెజిట్ విడుదల చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఉద్యోగ నియామక పత్రం మీకు ఇచ్చింది అనుకో, ఆ ఉద్యోగ నియామక పత్రానికి ఎలాంటి ఒక అష్యూరెన్స్ ఉండదా? ఉండదా? ఇలా 2324 ఎకరాల ఎన్నో గుంటలు అంటా ఉన్నారు. దాన్ని నువ్వు ఒక గెజిట్ రూపంలో ఇచ్చినావంటే, మరి నువ్వు గెజిట్ ఎందుకు రద్దు చేసుకోలే? మరి నువ్వు గెజిట్ రద్దు చేస్తావా? ఇలా నువ్వు సెంట్రల్ యూనివర్సిటీని తప్పుపడుతున్నావు, కానీ అక్కడున్న వీసీనో, రిజిస్ట్రార్నో, పాలక మండలినో తప్పుపడుతున్నావు. కానీ నువ్వు ఇచ్చినటువంటి గెజిట్, నువ్వంటే రేవంత్ రెడ్డి కాకపోవచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ గెజిట్ని మీరు విత్డ్రా చేసుకున్నారా, క్యాన్సిల్ చేసిండ్రా? ఆ గెజిట్ కాకుండా, అప్పుడు ఇచ్చిన గెజిట్ కాకుండా మేము 1100 ఎకరాలే ఇస్తున్నాము, 1200 ఇస్తున్నాము, 1300 ఇస్తున్నాము, 1500 ఇస్తున్నామని
అసలు నిజంగా చెప్పాలంటే ఇవాళ ప్రభుత్వం మీద కేసు పెట్టాలి. ఉమ్, ఎవరిది ఆలోచిస్తలేరు కానీ ఉమ్, ఒక గెజిట్ ప్రభుత్వం గెజిట్ ఉండంగా ఉమ్, నువ్వు అక్కడ ఇతరులకు ఎట్లా కేటాయిస్తావు? ఉమ్, ఇతరులకు ఎట్లా కేటాయిస్తావు? ఆ గెజిట్ని రద్దు చేయకుండా, ఉమ్, ఆ గెజిట్ని విత్డ్రా చేయకుండా, ఆ గెజిట్ని మార్పిడి చేయకుండా ఉమ్. మీరు చెప్పినట్టు ఇది చట్టరీత్యా నేరమే అవుతుంది. నేరమే. ప్రభుత్వం చేసింది ముమ్మాటికి నేరమే. ఉమ్, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ ఎవడు అడుగుతాడు? ఉమ్, ఎవడు అడగాలి ఇప్పుడు? ఉమ్, ఇప్పుడు యూనివర్సిటీ యాజమాన్యం చేసిన తప్పులని ముందర పెట్టి మాట్లాడుతున్నారే కానీ ఉమ్, ఈ 400 ఎకరాలకు బదులుగా 394 ఎకరాలకి 2003లో ఆ రోజున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఢిల్లీ రావుకో ఎవరికో ఇచ్చినప్పుడు ప్రత్యామ్నాయం ఇచ్చిండ్రు, సంతకాలు ఎందుకు పెట్టిండ్రని మాట్లాడుతున్నారు కదా. ఉమ్, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాళ్ళు ఈ రోజు కూడా నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం ఆధారాల ప్రకారం ఆ గెజిట్ అట్లే ఉంది. ఉమ్. దీన్ని ఎవరు ఎందుకు మీడియా కూడా దాన్ని బయటికి తీస్తలేదు, యూనివర్సిటీ అధికారులు కూడా దాన్ని బయటికి తీస్తలేరు. ఉమ్, మీకు గెజిట్ ఇచ్చింది ఉమ్, 1974-75లో నీకు గెజిట్ ఇచ్చింది. ఉమ్, నీకు గెజిట్ ఇస్తేనే కదా నీకు ఆ భూమిపైన హక్కు వచ్చింది. ఆ గెజిట్ ఆధారంగానే కదా. కాకపోతే అప్పుడు ఇప్పుడున్నట్టే వాళ్ళు వచ్చి సర్వే చేయలేదు, బౌండరీస్ ఫిక్సప్ చేయలేదు. ఉమ్, ఉమ్? ఉమ్, చేయకపోవడం వల్ల మ్యాపులు చూసుకొని, సర్వే నెంబర్ వారిగా ఉన్న మ్యాపులు చూసుకొని వాళ్ళు ఏదో ఆ గోడలు పెట్టుకున్నారో అదేదో జరిగింది. ఉమ్, కానీ నువ్వు నీ సర్వే నెంబర్లు మెన్షన్ చేసి, గెజిట్లో చాలా స్పష్టంగా సర్వే నెంబర్లు కూడా మెన్షన్ చేశారు. ఉమ్, సర్వే నెంబర్లు మెన్షన్ చేసి, ఎకరాలు మెన్షన్ చేసి, ఉమ్, ఏ సంస్థకి ఇస్తున్నావో మెన్షన్ చేసి. అవును. ఎందుకంటే దాని ఇన్స్టిట్యూషన్ పేరు ఉంటుంది కానీ వీసీ పేరు ఇంకోని పేరు ఉండదు. ఉమ్, ఇన్స్టిట్యూషన్ పేరు ఉంటుంది. ఉమ్, ఇచ్చి ఇవాళ అది ప్రభుత్వ భూమి, నా ఇష్టారాజ్యాంగం చేస్తా అంటే అసలు మీరు ఎవరయ్యా మీరు? అంటే నీ ప్రభుత్వమే గెజిట్ ఇస్తే దాన్ని విత్డ్రా చేయకుండా, దాన్ని మార్పిడి చేయకుండా, ఇవాళ నా భూమి 400 నాయి, 150 మాది, ఇంకొకరికి ఇచ్చింది మాది, ఆర్టీసీకి ఇచ్చింది మాది అని మాట్లాడితే అది వాస్తవంగా చెప్పాలంటే అది చట్టరీత్యా నేరం. అది ఉమ్, ఎప్పుడైనా ఒక జీవోని ఇచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేయకుండా, ఇప్పుడు నాకు భూమి ఇస్తుంది, ఉమ్, నాకు భూమి ఇచ్చిన దాన్ని రద్దు చేయకుండా ఉమ్, నీకు ఇచ్చి మరి ఇద్దరి మధ్య లడాయి పెట్టడానిక? ఉమ్, ఉమ్, ఎందుకు ఈ పని చేయడం? ఈ దుర్మార్గమైనటువంటి అనాలోచిత ఆలోచనలు ఎందుకు చేయాలి? మీరు ప్రభుత్వం ఎందుకు చేయాలి? ఇప్పుడు వేరే సంస్థలు కూడా అక్కడ పరిశ్రమలు పెట్టినా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది. ఒకవేళ ఇది ఓకే అయ్యి ముందు కంటిన్యూ అయినా కూడా రేపటి నాడు. ఎప్పటికైనా వీళ్ళకి తెలుస్తలేదు కానీ ఆ, రేపు ఏమైనా కానీ వీళ్ళకి ఏదో ప్రభుత్వ భూమి వాళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడు మేము దాన్ని కంపెన్సేట్ చేయడానికి 394 ఎకరాలు ఇస్తారు, రిజిస్టర్ సంతకం పెట్టే కాగితాలు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్, ఆ? ఉమ్, అరే మొదలు ఈ ప్రభుత్వం ఫస్ట్ చేయాల్సిన పని అప్పుడు ఇచ్చినటువంటి ఆ గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఆ గెజిట్ విడుదల చేసిన ఏవైతే ఉన్నాయో గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. గెజిట్ అభ్యంతరాలను కూడా అడుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంటు. మేము ఈ భూమిని ఫలానా వాళ్ళకి కేటాయించబోతున్నాము, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నది, అభ్యంతరాలు ఉంటే చెప్పమని కూడా ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఎందుకంటే ఫైనల్ గెజిట్ విడుదల చేసేటప్పుడు నువ్వు ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి చివరికి ఫైనల్ గెజిట్ విడుదల చేసి ఇవాళ ఇది ప్రభుత్వ భూమి అని దబాయించి మాట్లాడడం తప్ప ఏంటిది అసలు? ఆ యూనివర్సిటీ ఇప్పుడు వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు, వీసీ అయినా రిజిస్ట్రార్ అయినా అంతిమంగా ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళకి ఏముంటుంది కొట్లాడాలని? ప్రభుత్వానికి వాళ్ళు పాజిటివ్ ఉంటారా? మరి అంతే కదా, వాళ్ళు ఎందుకు కొట్లాడతారు? ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు చెప్పిండని, రిజిస్ట్రార్ సంతకం పెట్టిండని ఆ కాగితాలు ఇప్పుడు చూపెడతారు. మరి రిజిస్ట్రారు మరి ఆయన పాలక మండలిలో పెట్టి తీర్మానం చేసిండా ఈ 394 తీసుకోవడానికి, 400 వాళ్ళకి అప్పచెప్పడానికి? వీళ్ళు ఏదైతే ప్రభుత్వ భూమి అంటున్నారు కదా, ఒకవేళ యూనివర్సిటీ భూమి కాకపోతే మరి ఆ రోజున్న ఆ చంద్రబాబు ప్రభుత్వము
దీన్ని కంపెన్సేట్ చేయడానికి 394 ఎందుకు ఇచ్చినావు, యూనివర్సిటీతో ఎందుకు రాయించుకున్నావు, ఉమ్, రాయించుకున్నావు రాసిండ్రు అని చూపిస్తున్నారు, ఉమ్, మీడియాకు చూపిస్తున్నారు. ఉమ్, ఓ చూడు వీళ్ళు ధర్మం తప్పిండ్రు, వీళ్ళు న్యాయంగా లేరు, ఉమ్, వీళ్ళు మాట తప్పిండ్రు అని ఉమ్, ఆ 394 తీసుకొని 400 ఇచ్చిన సంతకం పెట్టిన కాగితాలని ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అందరికీ చూపెడతా ఉన్నాడు. మీడియాకు కూడా, మీడియా కూడా దాన్ని మాట్లాడుతూ ఉన్నది. ఉమ్, ఒకవేళ అంటే ఇచ్చింది ఎప్పుడు 74, 75లో, ఉమ్, నువ్వు మళ్ళా యూనివర్సిటీ నుంచి రాయించుకున్నది ఎప్పుడు 2003లో. అంటే మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ భూమి అనే కదా, ఉమ్, మరి ఆ తీసుకున్నప్పుడు వాళ్ళు మీకు టైటిల్ లేదు, ఇది మీ భూమి కాదు ఉమ్, ఆ? అని ఆ రోజున్న ప్రభుత్వము ఉమ్, ఎందుకనలేదు. ఉమ్, ఒకవేళ లేదని వీళ్ళకి తెలిస్తే యూనివర్సిటీ తోటి ఎందుకు రాయించుకున్నావు, మరి దాన్ని కంపల్సరీ చేస్తూ 394 ఎందుకు ఇచ్చినావు, 400కి బదులుగా ఇది తీసుకునేదాన్ని ఢిల్లీ రావుకి ఇచ్చేదానికి బదులుగా 394 వేరే దగ్గర మీకు ఇస్తామని. మరి ఆ రిజిస్ట్రార్ ఆ రోజు ఏం చెప్తే ఏం భయపడో లేకపోతే ఏ ఆలోచించతోటో ఏమైంది తెలియదు, కానీ మొత్తానికి సంతకం పెట్టినట్టుగా వాళ్ళు పేపర్లు చూపిస్తూ ఉన్నారు. మరి అది నిజమైన సంతకమా దొంగ సంతకమా అది ఏందో మనకు తెలియదు, కానీ పేపర్లు అయితే చూపిస్తూ ఉన్నారు.